Okay, ma. Good morning, ma. Good morning to all. Good morning, students. Today class is on electron transport system. ఈ రోజు క్లాస్ ఏంటండి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. రైట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో బిఫోర్ this class, in the previous class we explained in aerobic respiration the organic materials are broken down into carbon dioxide and water in the presence of atmospheric oxygen. It involves at least 4 major steps అని చెప్పుకున్నామండి. four major steps. If a carbohydrate like glucose, carbohydrate అనేటటువంటి సబ్స్టాన్స్ అనేటువంటి గ్లూకోజ్ మనకి ఇట్ ఈస్ ద రెస్పిరేటరీ సబ్స్టాన్స్ అయి ఉన్నప్పుడు, రెస్పిరేటరీ సబ్స్టాన్స్ అయితే మనకి దిస్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు ద పైరువిక్ యాసిడ్ గా, గ్లూకోజ్ అనేటటువంటిది కన్వర్టెడ్ టు పైరువిక్ యాసిడ్స్ గా మారినప్పుడు గ్లూకోజ్ ఇస్ ద రెస్పిరేటరీ సబ్స్ట్రాట్. The 4 stages are also follows. First one is the glycolysis. In the glycolysis, glycolysis lytic breakdown of glucose to pyruvic acid. Then second one is the link reaction. The link reaction means the acetyl coenzyme A is link between the glycolysis and pyruvic acid. Then already 2 are completed. Then Krebs cycle కూడా మనం నేను కంప్లీట్ చేసుకున్నాం. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని చెప్పాము. సో దీస్ 3 మేజర్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ in the aerobic respiration. The organic food materials are broken down into carbon dioxide and water. Then now we discuss about electron transport system. ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి క్లాస్ ఏంటండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి హౌ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ ద మైటోకాండ్రియన్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేటటువంటి దాంట్లో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేటటువంటిది మనం స్టడీ చేయాలి. Actually, in electron, basically, the electron transport in animals and plant mitochondria is very similar. రెండిట్లో కూడా ఒకే రకంగానే ఉంటదండి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది. బట్ ద మైనర్ డిఫరెన్సెస్ అండ్ వేరియేషన్స్ ఈస్ దేర్. కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ వేరియేషన్స్ అట్ స్పెసిఫిక్ సైట్స్ అన్నమాట. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయండి. కొంత వేరియేషన్ అనేటటువంటిది కనిపిస్తుంది. రైట్. Then the electron transport is mainly based on the studies of animal mitochondria. Plant mitochondrial studies are not sufficient enough to explain the electron transport how. అర్థమవుతుందండి. ఈ యొక్క యానిమల్ మైటోకాండ్రియాలో జరిగేటటువంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయితే మనకు బాగా క్లియర్ గా, మనకు క్లియర్ కట్ ఫ్యాషన్ అన్నమాట, బాగా క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంపేర్ ద plant mitochondrial electron transport అన్నమాట. Plant mitochondrial studies are not sufficient enough to explain the electron transport అనేది ఎలా జరుగుతుంది అన్నదానికి, మొక్కల్లో ఉండేటటువంటి మైటోకాండ్రియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా జరుగుతుంది అనేది మనకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది క్లియర్ గా లేదు. బట్ యానిమల్ మైటోకాండ్రియాలోనే మనకు ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది బాగా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్ మనం గమనించి చూస్తే, ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై సమ్ కోరిలేటింగ్ ఆల్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. మా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మనం మెకానిజం ఎలా జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటటువంటిది అవైలబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ని బట్టి మనము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది గమనిస్తాం. ఇందులో మనం చూస్తే సో మెనీ steps are following are involved in the process of the electron transport system. Then here first one is the multiple enzymes. First one ఏంటండి, multiple enzymes are involved. మల్టిపుల్ ఎంజైమ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ ఎంజైమ్స్ ఇన్ ద మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్ అంటాం వీటిని.
In the complexes of 5 complexes, complex 1, 2, 3, 4 and 5 complexes involved అవుతాయి. Then second one is the మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ మా. సెకండ్ వన్ ఏంటండి, మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. వీటిని మనం ఏమని చెప్తున్నామంటే యుబిక్వినోన్ సైటోక్రోమ్ అని చెప్పి కూడా అంటాం మనం. యుబిక్వినోన్ సైటోక్రోమ్ అంటాం. ఈ యుబిక్వినోన్ సైటోక్రోమ్స్ యొక్క పని ఏంటంటే టు క్యారీ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ కాంప్లెక్స్ టు ద అనదర్ కాంప్లెక్స్ అన్నమాట. ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ కి మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ మనకి ఎలా క్యారీ చేస్తాయి అనేటటువంటిది మనకు ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ అని చెప్తాము. దెన్ థర్డ్ వన్ ఇస్ ద ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ సైట్స్ అన్నమాట. థర్డ్ వన్ ఏంటండి, ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ సైట్స్. దట్ మీన్స్ ఇక్కడ మనం చూస్తే రిలీజింగ్ ఆఫ్ ద వన్ ఎలక్ట్రాన్ మనకు రిలీజ్ అయ్యింది అని అంటే 2 protons ఆర్ ఆల్సో రిలీజ్డ్ అన్నమాట. ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఎన్ని ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయండి, 2 protons రిలీజ్ అవుతాయి. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్, దానికి మనకు 2 protons మనం యాడ్ చేసుకుంటూ మనం వెళ్తే దీస్ ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్లోకేషన్ సైట్స్ ఇన్ ద పెరి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అన్నమాట. మైటోకాండ్రియాలో ఉండేటటువంటి మ్యాట్రిక్స్ ప్రాంతంలో ఇవి ఏ స్థానాల్లో, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆర్ ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మైటోకాండ్రియా, వెలుపలి త్వచము మరియు లోపలి త్వచానికి మధ్య ఉండేటటువంటి దగ్గర మనకి ఎలా జరుగుతుంది అనేటటువంటిది మనం చూడాలి. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ట్రాన్స్లోకేటెడ్. ఎన్ని ప్రోటాన్స్ అనేటటువంటివి ట్రాన్స్లోకేట్ అయ్యాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ద మోడ్ ఆఫ్ ఏటీపీ ఫార్మేషన్ అండి. ద మోడ్ ఆఫ్ ద ఏటీపీ ఫార్మేషన్ అనేటటువంటిది ఎలాగా జరుగుతుంది అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ 5 స్పెషల్ సైట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వన్ ఈజ్ మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్, కాంప్లెక్స్ 1, 2, 3, 4 అండ్ 5 కాంప్లెక్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ క్యారియర్ చేయడానికి కొన్ని సైట్స్ ఉన్నాయి. యుబిక్వినోన్, సైటోక్రోమ్ ఏ, సైటోక్రోమ్ C3 ఇవన్నీ కూడా. దెన్ ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ సైట్స్ ఉన్నాయి. దెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ట్రాన్స్లోకేటెడ్. దెన్ ద మోడ్ ఆఫ్ ఏటీపీ ఫార్మేషన్ ఏంటి. సో ఆల్ దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లో ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై సెవరల్ ఎంజైమ్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్ అనేటటువంటివి క్యారీ చేయాలి అని అంటే మనకి ఎన్ని ఎంజైమ్స్ ఉండాలంటే సెవరల్ ఎంజైమ్స్ అనేటటువంటివి ఉండాలన్నమాట. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై సెవరల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్. లో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దీస్ కాంప్లెక్సెస్ ఆర్ ద ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆఫ్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. అంటే మైటోకాండ్రియాకి లోపల వైపు ఉండేటటువంటి త్వచంలో ఈ యొక్క ఆల్ దీస్ కాంప్లెక్సెస్ ఆర్ అవైలబుల్ అన్నమాట. ఈ యొక్క కాంప్లెక్స్ 1 to 5 అన్ని కూడా మనకి అవైలబుల్ అనేటటువంటిది మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ మీద మనకు ఉంటాయన్నమాట. దీస్ కాంప్లెక్సెస్ కెన్ బి సెపరేటెడ్ ఇంటూ 5 టైప్స్. ఈ కాంప్లెక్సెస్ ఎలా ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయండి మనకు 5 టైప్స్ గా ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లోనే చూస్తాం మనం, మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్ అన్నాం. మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్ లో హౌ మెనీ కాంప్లెక్సెస్ ఆర్ కన్సిస్టెడ్, 5 కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ 1 to 5 వరకు మనకు ఉన్నాయి. In 5 types as 1, 2, 3, 4 of which contain components of electron transport chain అండి. అంటే ఉన్నటువంటి 5 లో కూడా these complexes can be separated into 5 types. Complex 1, 2, 3, 4 and 5. 4 of which, that means 1 to 4, ఈ 5 లో ఉండేటటువంటి 4 కాంప్లెక్స్ 1, 2, 3 and 4 contains 4 complexes contains different types of components ఉంటాయి అందులో. దీస్ కాంపోనెంట్స్ యొక్క పని ఏంటి, కాంపోనెంట్స్ పని ఏంటండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ చైన్. అండ్ 5th కాంప్లెక్స్ ఉంది రిమైనింగ్. 5th కాంప్లెక్స్ పని ఏంటి, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద కప్లింగ్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ అన్నమాట. 5th కాంప్లెక్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందండి, కప్లింగ్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది.
దెన్ కాంప్లెక్స్ 1, 2, 3 అండ్ 4 దీస్ 4 కాంప్లెక్సెస్ కూడా ఎలాగున్నాయండి? విచ్ కంటైన్స్ కంపోనెంట్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్. ఎలక్ట్రాన్ రవాణా జరగటానికి ఇవి మనకు కలిసి ఉన్నాయన్నమాట. కాంప్లెక్స్ 1, 2 నుంచి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్‌పోర్టెడ్ టు కాంప్లెక్స్ 2, దెన్ కాంప్లెక్స్ 2 నుంచి 3కి, 3 నుంచి 4కి మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. దెన్ ఫిఫ్త్ కాంప్లెక్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ద ఫిఫ్త్ కాంప్లెక్స్ ఈస్ డిస్క్రైబ్డ్ యాస్ ద కప్లింగ్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్. దట్ మీన్స్ F0 టు F1 ఏటీపీ అండ్ ఏటీపీ సింథేజ్ అని మనం చదువుకున్నాం. ఆల్రెడీ రెస్పిరేషన్ క్లాస్‌లో మనం చూస్తే మనకు ఏటీపీ సింథేజ్ యొక్క డయాగ్రామ్ మీకు చూపించామండి. ఆ డయాగ్రామ్‌లో చక్కగా F0, F1 ఏటీపీఏజ్ ఆర్ ఏటీపీ సింథేజ్ అని చెప్తాం ఆ యొక్క స్ట్రక్చర్‌ని. దాన్ని మనకు డిస్క్రైబ్ చేయటానికి ఆహ్, కాంప్లెక్స్ 5 అనేటటువంటిది ఇట్ కెన్ బి యూజ్‌ఫుల్ అన్నమాట. అది మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సో, ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ 5 కాంప్లెక్సెస్ గురించనమాట. దెన్ సెకండ్ వన్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఏం చెప్పామండి? ఫస్ట్ వన్ మల్టిపుల్ ఎంజైమ్స్ ఆహ్, కాంప్లెక్సెస్ దగ్గరికి వస్తున్నాం మనం ఇప్పుడు. కమింగ్ టు మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ 1, 2, 3, 4 అండ్ 5 గురించి మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. కాంప్లెక్స్ 1 చూస్తే మనకి కాంప్లెక్స్ 1 నేమ్ ద 5 మల్టీ ప్రోటీన్ కాంప్లెక్సెస్ అంటాం ఇవి. ద 5 మల్టీ ప్రోటీన్ కాంప్లెక్సెస్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ దేర్ కెమికల్ కాంపౌండ్స్ అండ్ యాక్టివిటీ. ఉన్నటువంటి కాంప్లెక్స్ 1, 2, 3, 4 అండ్ 5 అన్నీ గూడా మనకు దీస్ ఆర్ ద మల్టీ ప్రోటీన్ కాంప్లెక్సెస్. బట్ దీస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్. ఒక కాంప్లెక్స్ ఇంకొక కాంప్లెక్స్ 2 గూడా మనకు వేరు వేరుగా ఉంటాయి. వాటి యొక్క కెమికల్ పొజిషన్ అండ్ వాటి యొక్క యాక్టివిటీస్‌ని బట్టి, అవి చేసేటటువంటి పనిని బట్టి, వాటి యొక్క కెమికల్ స్ట్రక్చర్ రసాయనికమైనటువంటి నిర్మాణాన్ని బట్టి మనకు వేరుగా ఉంటాయి. ఫస్ట్ కమింగ్ టు కాంప్లెక్స్ 1. కాంప్లెక్స్ 1ని మనం ఏమంటామంటే NADH dehydrogenase or NADHQ. Uh, Here Q means quinone. Q means quinone. NADHQ reductase. Q reductase or ubiquinone oxido or ubiquinone oxidoreductase అనేటటువంటి పేర్లు వీటికి ఉన్నాయండి. ఎన్ని పేర్లండి? NADH dehydrogenase or NADHQ reductase or ubiquinone oxidoreductase అనేటటువంటి పేర్లు మనకి కన్సిస్ట్ అయింది ఇన్ ద కాంప్లెక్స్ 1లో. ఇట్ ఈస్ ద వెరీ లార్జెస్ట్ ఆఫ్ ద 4 కాంప్లెక్సెస్ అండి. 1, 2, 3, 4లో ఉండేటటువంటి కాంప్లెక్సెస్‌లో కాంప్లెక్స్ 1 అనేటటువంటిది బాగా లార్జెస్ట్ కాంప్లెక్స్‌గా మనం చెప్తాం మనం. ఇట్ కంటైన్స్ ఇందులో ఏమున్నాయి? దిస్ కాంప్లెక్స్ కంటైన్స్ ఫ్లావిన్ అడెనిన్ అన్నమాట. ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్. ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్. దట్ మీన్స్ దీన్నే మనం ఏమని చెప్తామంటే FMN అంటాం మనం. FMN ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్. ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ యాజ్ ఏ కోఫాక్టర్. ఇది మనకు సహకారకముగా ఇది మనకు పనిచేస్తది. దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రమ్ 1 టు కాంప్లెక్స్ 1 టు 2కి వెళ్ళాలి అనంటే దిస్ FMN ఈజ్ హెల్ప్డ్ అన్నమాట. FMN అనేటటువంటిది హెల్ప్ చేస్తదన్నమాట. దాన్నే మనము ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అని మనం చెప్తున్నాం మనం. ఇట్ ఈజ్ ఏ కోఫాక్టర్ అని చెప్తాం మనం. ఇట్ ఈజ్ ఏ కోఫాక్టర్. దాన్ని సింప్లీ FMN అని చూపిస్తాం. ఇట్ ఈజ్ ఏ కోఫాక్టర్. ఇట్ ఆల్సో కంటైన్ 22-24 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఐరన్ సల్ఫర్ Fe2S సల్ఫర్ అంటాం వాటిని మనం. Fe2S సల్ఫర్ అంటాం మనం. ఇంకా ఏమైనా 22-24 22-24 వరకు ఉండేటటువంటి ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఈ కాంప్లెక్స్‌లోను. దిస్ కాంప్లెక్స్ 1. ఈ కాంప్లెక్స్ 1లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్‌పోర్ట్ అవుతున్నాయి మనకు? ద కాంప్లెక్స్ 1 ట్రాన్స్‌ఫర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ NADH టు యుబిక్వినోన్. NADH నుంచి మనకు యుబిక్వినోన్‌కి ఈ యొక్క కాంప్లెక్స్ 1 యొక్క పని అదండి. ట్రాన్స్‌ఫర్ చేస్తది. దిస్ కాంప్లెక్స్ 1 కన్సిస్ట్స్ FMN as a cofactor and also contains 22-24 iron sulfur proteins తోటి కంటైన్ అయ్యింది. This complex 1 transfers electrons from NADH నుంచి ubiquinone కి మనకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ఇది. నెక్స్ట్ కమింగ్ టు కాంప్లెక్స్ 2.
కాంప్లెక్స్ 2 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కాంప్లెక్స్ 2 చేసేటటువంటి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ 2 ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కాంప్లెక్స్ 2 చేసేటటువంటి పని ఏంటి చూస్తే మనకి ఇందులో దిస్ ఈస్ ద సక్సినేట్ డిహైడ్రేజినేజ్ అని అంటామండి దీన్ని, ఆరు సక్సినేట్ క్యూ రెడక్టేజ్ అని చెప్పి కూడా అంటాం, ఆరు యుబిక్వినోన్ ఆక్సిడో రెడక్టేజ్ అని చెప్పి కూడా అంటాం. సో ఇక్కడ మనకి 3 నేమ్స్ ఉన్నప్పటికీ మీరు ఏదో ఒక నేమ్ పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయినా దానికి సరిపోతుంది. కాంప్లెక్స్ 2 లో ఏంటండి, ఎంజైమ్ ఈజ్ సక్సినేట్ డిహైడ్రేజినేజ్ ఎంజైమ్ ఆర్ సక్సినేట్ క్యూ రెడక్టేజ్ ఆర్ యుబిక్వినోన్ ఆక్సిడో రెడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. దిస్ ప్రోటీన్ ఎంజైమ్ కాంప్లెక్స్ అన్నాం మనం, ఇందా వెరీ స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం. కాంప్లెక్స్ 1, 2, 3, 4 అనేటటువంటివి కూడా ఏంటంటే మనకు మల్టిపుల్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ అని చెప్పాం మనం, మల్టిపుల్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ అని చెప్పాం మనం. నెక్స్ట్ వన్, దిస్ కాంప్లెక్స్ కంటైన్స్, ఈ కాంప్లెక్స్ లో మనకి ఏమున్నాయి అనేటటువంటిది చూస్తే హియర్ FAD, ఇందాక దాంట్లో ఏముందండి, ఇన్ కాంప్లెక్స్ 1 లో FMN ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ ఉంది. ఇక్కడ ఏంటి మనకు FAD ఫ్లావిన్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ డైన్యూక్లియోటైడ్. అక్కడ ఏంటి మనకు మోనో న్యూక్లియోటైడ్. వాట్ ఈస్ మెంట్ బై న్యూక్లియోటైడ్ అమ్మా, న్యూక్లియోటైడ్ అని వేటిని అంటాము? న్యూక్లియోటైడ్ is consists of what? DNA స్ట్రక్చర్ లో మనకు వస్తది కదా అది, న్యూక్లిక్ DNA యాసిడ్. న్యూక్లిక్ వాట్ ఆర్ కాల్డ్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే DNA అండ్ RNA కలిపి మనం న్యూక్లిక్ యాసిడ్స్ అంటాము. ఓకే, మన ఆ స్ట్రక్చర్ లో మనం న్యూక్లియోసైడ్స్ గురించి, న్యూక్లియోటైడ్స్ గురించి మనం స్టడీ చేస్తాం. ఎడినైన్, సో న్యూక్లియో థైమిన్, అడెనిన్ గ్వానిన్ చెప్పండి. థైమిన్, సైటోసిన్. థైమిన్, సైటోసిన్ ఏంటవి? దే ఆర్ ద ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్, నాట్ న్యూక్లియోటైడ్స్ నా. అవి ప్యూరిన్స్ పిరమిడిన్స్ కదమ్మా. న్యూక్లియోటైడ్స్ అని వేటిని అంటాము? న్యూక్లియోటైడ్స్ కన్సిస్ట్స్ వన్ షుగర్ మాలిక్యూల్, ఒకటి షుగర్ మాలిక్యూల్ ఉంటుందండి, రెండవది ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. న్యూక్లియోటైడ్స్ ఏముంటాయండి, షుగర్ మాలిక్యూల్ అంటే ఒక చక్కెర గ్రూప్ ఉంటుంది, దాన్ని ఇంకొకటి ఏముంటుందండి, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. వాటిని కలిపి మనం ఏమని చెప్తున్నాం, మనం న్యూక్లియోటైడ్స్ అని చెప్తాము. సో ఇక్కడ అక్కడ మనకు మోనో న్యూక్లియోటైడ్ ఉంటుంది, ఇక్కడ ఏమంటే మనకి డైన్యూక్లియోటైడ్ ఉంటుంది. ఇక్కడ కాంప్లెక్స్ 2కి వచ్చేటప్పటికి దాన్నే మనం ఏమని చెప్తున్నాం, మనం ఇక్కడ మోనో డైన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ డైన్యూక్లియోటైడ్, ఎడెనిన్ డైన్యూక్లియోటైడ్ ఉంటుందండి. ఈ ఫ్లావిన్ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ కోఫాక్టర్, ఇది కూడా మనకు సహకారకంగా ఉంటుంది ఆర్ ప్రోస్థెటిక్ గ్రూప్ గా ఉంటుంది. న్యూక్లియోటైడ్ కంటైన్ షుగర్ మాలిక్యూల్, దెన్ ఫాస్ఫేట్ గ్రూప్ కూడా మనకు అందులో ప్రెజెంట్ అవుతుంది. ప్రోస్థెటిక్ గ్రూప్ ఇట్ ఆల్సో కంటైన్స్ 7 to 8 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ హియర్. ఇన్ కాంప్లెక్స్ 1 లో ఎన్ని ఐరన్ ప్రోటీన్స్ ఉన్నాయండి? 22 to 24 ఐరన్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 7 to 8 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఉన్నాయి. దిస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ సక్సినేట్ టు యుబిక్వినోన్ వయా ఐరన్ సల్ఫర్ సెంటర్స్. పక్క మధ్యలో ఉండేటటువంటి ఐరన్ సల్ఫర్ సెంటర్స్ ఉన్నాయి. ఆ యొక్క ఐరన్ సల్ఫర్ సెంటర్స్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి కాంప్లెక్స్ 2 నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి? ఫ్రమ్ సక్సినేట్ టు యుబిక్వినోన్ దగ్గరికి మనకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 3కి వచ్చేటప్పటికి ఇట్ కంటైన్స్, కాంప్లెక్స్ 3 లో మనకి ఏముందండి, మనకి కాంప్లెక్స్ 3ని ఏమని చెప్తున్నాం మనం? ఇక్కడ కూడా దీనికి ఒక పేరు ఉంది, ఏంటంటే సైటోక్రోమ్ సి. ఇంకొకటి మనకి రెడక్టేజ్ ఆర్ యుబిక్వినాల్ సైటోక్రోమ్ సి, ఆక్సిడో రెడక్టేజ్ ఆర్ సైటోక్రోమ్ బి సి కాంప్లెక్స్ అని చెప్పి కూడా అంటాం దీన్ని, కాంప్లెక్స్ 3ని. So this complex 3 it contains cytochrome B and cytochrome C and 1 iron, 2 sulfur and protein cytochrome C. చూడండి ఇక్కడ ఏమున్నాయి, it contains
సైటోక్రోమ్ బి అండ్ సైటోక్రోమ్ సి అండ్ ఇంకోటి ఏంటండి 1 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్. సైటోక్రోమ్ సి ఇస్ ద మొబైల్ క్యారియర్. సైటోక్రోమ్ సి ఏంటండి ఇక్కడ మొబైల్ క్యారియర్. ద అల్టిమేట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ కాంప్లెక్స్ 3. కాంప్లెక్స్ 3లో అల్టిమేట్ గా మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఏమి ఉపయోగపడుతుందంటే అండి ఇక్కడ మొబైల్ క్యారియర్. మొబైల్ క్యారియర్ ఇస్ ద సైటోక్రోమ్ సి అనేటటువంటిది ఇక్కడ మొబైల్ క్యారియర్ గా మనం తీసుకుంటున్నాము. దెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద కాంప్లెక్స్ 3. కాంప్లెక్స్ 3 తోటి ఇది మనకి ఇక్కడ అసోసియేటెడ్ అయినట్లుగా కూడా మనకి ఉంటుంది. అసోసియేటెడ్ విత్ కాంప్లెక్స్ 3. నెక్స్ట్ వన్ చూస్తే బై ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ అన్నమాట. దెన్ సైటోక్రోమ్ బి, సైటోక్రోమ్ బి ఆఫ్ కాంప్లెక్స్ 3. కాంప్లెక్స్ 3లో ఉండేటటువంటి సైటోక్రోమ్ బిలో ఇట్స్ కంటైన్స్ 2 సబ్ యూనిట్స్ ఉంటున్నాయండి. ఆర్ బి టైప్ హీమ్స్ ఉంటాయి. 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. అవేంటి మనకు బి టైప్ హీమ్స్. దాన్నే మనం B2 అండ్ BH అంటున్నాం. దాన్నే మనం ఏమని చెప్తున్నామండి B2 అండ్ BH. B2 ఈజ్ ద లోయర్ పొటెన్షియల్ హీమ్. B2 ఈజ్ ద లోయర్ పొటెన్షియల్ హీమ్. అలాగనే B1 ఈజ్ ద హయ్యర్ పొటెన్షియల్ హీమ్. యాక్చువల్ గా మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తే మీకు కొద్దిగా క్లియర్ గా ఉంటుంది. చూస్తాను. ఎస్, దిస్ ఈస్ ద సైటోక్రోమ్ 3 కాంప్లెక్స్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సైటోక్రోమ్ 3 కాంప్లెక్స్. ఈ సైటోక్రోమ్ 3 కాంప్లెక్స్ లో చూడండి హీమ్ B1 BH ఇందా చెప్పాము మనం 2 సబ్ యూనిట్స్ ఆర్ ప్రెజెంట్ అని చెప్పాము. 1 ఈజ్ సైటోక్రోమ్ B1 అండ్ BH. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి B1 అండ్ BH. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ 3 స్ట్రక్చర్. ఇందులో 2 సబ్ యూనిట్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి సైటోక్రోమ్ లో. 1 ఈజ్ సైటోక్రోమ్ B1 అండ్ సైటోక్రోమ్ BH. దెన్ B1 ఈజ్ ద B1 ఏమని చెప్తున్నామండి మనం లోయర్ అండ్ BH ఈజ్ ద హయ్యర్ పొటెన్షియల్ హీమ్. B1 ఈజ్ ద లోయర్ పొటెన్షియల్ హీమ్. B1 అనేది లోయర్ పొటెన్షియల్ హీమ్. దెన్ BH అనేటటువంటిది హయ్యర్ పొటెన్షియల్ హీమ్ కింద ఉంది. ఇవి ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇంకా ఏమున్నాయండి సైటోక్రోమ్ సి కంటైన్స్ ఏ సింగిల్ సబ్ యూనిట్. ఇంకా సైటోక్రోమ్ సి లో మనకు ఒక సింగిల్ సబ్ యూనిట్ కూడా మనకు ప్రెజెంట్ అయ్యింది. ఓకే, యాక్చువల్ గా ఇన్ సైటోక్రోమ్ 3 కాంప్లెక్స్ లో ఏమున్నాయండి ఇట్ కంటైన్స్ 2 సైటోక్రోమ్ బి అండ్ సైటోక్రోమ్ సి ఉన్నాయి. సైటోక్రోమ్ బి లో మనకి 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఏంటవి హీమ్ B1 అండ్ హీమ్ BH. హీమ్ B1 ఇస్ ద లోయర్ పొటెన్షియల్ హీమ్. హీమ్ BH ఇస్ ద హయ్యర్ పొటెన్షియల్ బీమ్ గా కలిగి ఉంది. దెన్ సెకండ్ సైటోక్రోమ్ సి ఉంది కదండి. సైటోక్రోమ్ సి ఆల్సో కంటైన్స్ సింగిల్ సబ్ యూనిట్. అందులో సైటోక్రోమ్ బిలో మాత్రం 2 సబ్ యూనిట్స్ ఉన్నాయండి. సైటోక్రోమ్ బిలో 2 ఉప భాగాలు ఉన్నాయి. 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. 1 ఈజ్ హీమ్ B1, సెకండ్ వన్ ఇస్ ద హీమ్ B2 BH. B1 ఇస్ ద లోయర్ పొటెన్షియల్, BH ఇస్ ద హయ్యర్ పొటెన్షియల్ అని చెప్పాం. దెన్ సైటోక్రోమ్ సి కంటైన్స్ ఏ సింగిల్ సబ్ యూనిట్ ఓన్లీ, నాట్ 2, ఓన్లీ సింగిల్ సబ్ యూనిట్. దట్ ఈస్ ద సైటోక్రోమ్ లో మనకు ఉండే సింగిల్ సబ్ యూనిట్ ఏంటి మనకి ఇక్కడ హీమ్ C1. హీమ్ C1 అనేటటువంటిది ఇక్కడ సింగిల్ సబ్ యూనిట్ ఉంది. దెన్ కమింగ్ టు ద ప్రోటీన్ సబ్స్టాన్స్ అటాచ్డ్ టు ద ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ హ్యాజ్ ఎ ఫ్లెక్సిబుల్ లింక్, టు ద రెస్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ అన్నమాట. ఇందులో ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ నుంచి ఎలక్ట్రాన్స్ టు సైటోక్రోమ్ ఏ లోనికి వెళ్తాయి వయా సైటోక్రోమ్ C1. వయా సైటోక్రోమ్ C1 అంటే ఇది హీమ్ C1 అనేటువంటి సబ్ యూనిట్ నుంచి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఐరన్ సల్ఫర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ట్రాన్స్ఫర్ టు సైటోక్రోమ్ ఏ వయా హీమ్ సి లోనికి వెళ్తుందండి. హీమ్ సి లోనికి వెళ్తుంది. దెన్ ఇది సైటోక్రోమ్ సి యొక్క స్ట్రక్చర్ గా మనం చెప్తున్నాం. హీమ్ C1. నెక్స్ట్ స్లైడ్ మనం గమనించిస్తే కాంప్లెక్స్ 4. కాంప్లెక్స్ 4 దిస్ ఎంజైమ్ కంటైన్స్ 2 హీమ్ ప్రోటీన్స్ అండి.
ఈ ఎంజైమ్ లో ఏమున్నాయంటే 2 హీమ్ ప్రోటీన్స్ ఉన్నాయి కాల్డ్ సైటోక్రోమ్ ఏ అండ్ cytochrome A3 and 2 copper containing proteins Cu plus Cu2 plus అనేటటువంటి 2 copper proteins కూడా ఈ యొక్క కాంప్లెక్స్ 4 లో ఉన్నాయి. దిస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రాన్స్ టు ఆక్సిజన్ కి ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సైటోక్రోమ్ ఏ ఈజ్ అసోసియేటెడ్ విత్ కాపర్ ఏ అండ్ సైటోక్రోమ్ ఏ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటటువంటివి ఆక్సిజన్ కి సైటోక్రోమ్ ఏ ఈజ్ అసోసియేటెడ్ విత్ కాపర్ ఏ అండ్ సైటోక్రోమ్ A3 తోటి మనకి ఇక్కడ అసోసియేటెడ్ అయ్యి విత్ Cu+B+ తోటి మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఎలక్ట్రాన్స్. సో ఆల్ దీస్ ఆర్ ద 4 కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ 1, 2, 3, 4 ఎందుకంటే ఇవి మనకు గుర్తుంటేనే నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో మనకి ఈజీగా ఉంటుంది. కాంప్లెక్స్ 1 యొక్క వర్క్ ఏంటి, 2 ఏంటి, కాంప్లెక్స్ 1 లో FA మోనో న్యూక్లియోటైడ్ ఉంది FMN. కాంప్లెక్స్ 2కి వచ్చేటప్పటికి డైన్యూక్లియోటైడ్ ఉంది, రైట్. దెన్ కాంప్లెక్స్ 3 వచ్చేటప్పటికి సైటోక్రోమ్ బి అండ్ సైటోక్రోమ్ సి ఉంది. సైటోక్రోమ్ బి లో మనకు 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ B1 అండ్ BH ఉంది. అలానే సైటోక్రోమ్ సి కంటైన్స్ ఓన్లీ సింగిల్ సబ్ యూనిట్ ప్రెజెంట్ అయ్యింది, దట్ ఈస్ ద C1. ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఉన్నాయి అక్కడ. అలానే 4th కాంప్లెక్స్ వచ్చేటప్పటికి 2 హీమ్ ప్రోటీన్స్ ఉంటున్నాయి, సైటోక్రోమ్ ఏ అండ్ సైటోక్రోమ్ A3. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదండి, కరెక్ట్ చేసుకోండి. సైటోక్రోమ్ ఏ అండ్ CUT అని ఉంది, CYT నాట్ యు, CYT సైటోక్రోమ్ A3 అనేటటువంటివి కూడాను 2 హీమ్ ప్రోటీన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి ఏంటి టు ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్రమ్ వన్ కాంప్లెక్స్ టు ద అనదర్ కాంప్లెక్సెస్ యాజ్ కోఆపరేషన్ యాజ్ కోఫాక్టర్స్ గా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. దెన్ సెకండ్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనకు మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. ఆల్రెడీ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఒక 5 స్టెప్స్ మనకు ఉన్నాయి అనుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ మల్టిపుల్ ఎంజైమ్ కాంప్లెక్సెస్, సెకండ్ వన్ ఇస్ ద మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్, ప్రోటాన్ ట్రాన్స్లోకేషన్ సైట్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దెన్ ద మోడ్ ఆఫ్ ADP ఫార్మేషన్. ఇవన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అవుతాయండి ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనకి ఇన్వాల్వ్ అవుతాయి. సో దీస్ 4 స్టెప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ, I will clarify it. Thank you.